హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీస్ వచ్చేసి 2 హెల్దీ సలాడ్స్ అండి. అండ్ ఒకటి వచ్చేసి పల్లీ సలాడ్ అండి. అండ్ బాయిల్ చేసుకున్న పల్లీలతో ఇలా సలాడ్ చేసుకుంటే చాలా టేస్టీ అండి, హెల్దీ కూడా. అండ్ దీనికోసం ఒక బౌల్లో సన్నగా సీడ్స్ తీసి కట్ చేసుకున్న కీరా వేసుకోవాలండి. అండ్ టమాటా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అండ్ దీంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్ ఇంకా క్యారెట్ కూడా వేసుకోవాలండి. అండ్ దీంట్లో మనం ముందుగానే బాయిల్ చేసుకున్న 1 కప్ వరకు పల్లీలు కూడా వేసుకోవాలండి. అండ్ దీంట్లో మనం కొద్దిగా బర్న్ చేసుకున్న ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, కొద్దిగా స్పైసీగా బాగుంటుంది. అండ్ కొద్దిగా బర్న్ చేసుకున్న గార్లిక్ కూడా చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలండి. అండ్ ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పీనట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ మనకి బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకొక రెసిపీ వచ్చేసి ఇది చిక్కుడు గింజలతోటి చేసుకునే ఒక స్నాక్ రెసిపీ అండి. అండ్ ఇది కూడా చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. దీనికోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయ గింజలను కూడా దీంట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆపేసాక ఫైనల్గా ఆనియన్ ఇంకా కొత్తిమీర వేసుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన చిక్కుడు గింజల సలాడ్ అయితే రెడీ అయిపోతుందండి. అండ్ ఇది కూడా స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.